మనలో చాలా తక్కువ మందికి చనిపోయిన వాళ్ళు కలలోకి వస్తుంటారు. అలా చనిపోయిన వాళ్ళు కలలోకి వస్తే మనకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారో మీకు తెలుసా? చనిపోయిన వాళ్ళు వాళ్ళ యొక్క సంవత్సరికం లేదా వర్ధంతి రోజు దగ్గరికి వస్తున్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎక్కువగా కలలోకి వస్తారు. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ 16 భయంకరమైన నరకాలను దాటి చివరకు యమధర్మరాజు ఉండే వైవస్వత సభకి చేరుకుంటుంది. ఒక మనిషి చేసిన పాపాల ప్రకారం ఒక్కో నరకంలో ఒక్కో రకంగా చిత్రహింసలు అనుభవిస్తూ ఉంటాడు. కానీ సంవత్సరానికి ఒక్క రోజు అంటే వాళ్ళు చనిపోయిన వర్ధంతి రోజున ఆ ఆత్మ భూలోకానికి రావడానికి అనుమతి దొరుకుతుంది. ఆ ఆత్మ నరకంలో శిక్షలు భరించలేక భూలోకానికి వచ్చినప్పుడు తన కుటుంబ సభ్యులను చూడగానే తనకు పిండదానం చెయ్యమని అలాగే తిలతర్పణ చెయ్యమని గట్టిగా అరుస్తూ వాళ్ళు చేసిన పాపాలను గుర్తుకు తెచ్చుకొని ఏడుస్తారు. దీన్నే ఆత్మఘోష అని అంటారు. కలలోకి వచ్చి వాళ్ళు ఇచ్చే సందేశం ఏంటంటే, నాకు నీళ్లు ఇవ్వండి, నాకు పిండదానం చెయ్యండి, నేను వైతరణి నదిని దాటి నరకద్వారం నుండి బయటకు రావాలనుకుంటున్నాను, మీ చేతుల ద్వారా నాకు మోక్షం కలిగించండి అని దాని అర్థం. మీలో ఎవరికైనా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓం నమః శివాయ అని కామెంట్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.